కేబినెట్ విస్తరణలో కొత్త ట్విస్ట్ నెలకొందా? కేబినెట్ విస్తరణలో సామాజిక వర్గాల ఎఫెక్ట్ పడిందా? కేబినెట్ లో ఎస్సీలకు ప్రాధాన్యం ఇవ్వాలని దళిత ఎమ్మెల్యేలు పార్టీ హైకమాండ్ కు లేఖ రాశారు. అటు ఎస్టీలు కూడా తమకు కేబినెట్ లో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. దాంతో పార్టీ హైకమాండ్ డైలమాలో పడిందా? తెలంగాణలో కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉగాది రోజున లేదంటే ఏప్రిల్ 3వ తేదీన కొత్త మంత్రులు ప్రమాణం చేస్తారని అంటున్నారు. ఇప్పటికే పలువురి పేర్లను హైకమాండ్ ఫైనల్ చేసిందని ప్రచారం సాగుతుంది. ఇందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, వివేక్, వాకిటి శ్రీహరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అటు ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎస్టీ కోటా నుంచి బాలునాయక్, ఇతర నేతల పేర్లను హైకమాండ్ పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో ఎస్సీ నేతలకు తప్పకుండా మంత్రివర్గంలో చోటు కల్పించాలని దళిత ఎమ్మెల్యేలు హైకమాండ్కు లేఖ రాయటం హాట్ టాపిక్ అయింది. దాంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో మరో చర్చ జరుగుతుంది. ఒకే ఇంట్లో రెండేసి మంత్రి పదవులు ఎలా ఇస్తారని కొందరు నేతలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం నల్గొండ జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నారు. వీరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే రెడ్డి సామాజిక వర్గం నుంచి 3 పదవులు ఇచ్చినట్టు అవుతుంది. ఇక్కడే పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మంత్రి పదవి రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి పోటీ పడుతున్నారు. అయితే వీరిలో రాజగోపాల్ రెడ్డికి దాదాపు ఖాయమైందని అంటున్నారు. అటు అసెంబ్లీలోనూ పలువురు నేతలు ఆయనకు ముందస్తుగా శుభాకాంక్షలు చెప్పారు. ఇదే సమయంలో తనకు హోంశాఖ పదవి అంటే ఇష్టమని రాజగోపాల్ రెడ్డి తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. కానీ ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి విషయంలో ఓ చిక్కుముడి ఏర్పడినట్టు టాక్ వినిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో సొంత సామాజిక వర్గం నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తుందని అంటున్నారు. ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి అన్నయ్య వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఒకే ఇంట్లో 2 అన్నదమ్ములకు పదవులు ఎలా ఇస్తారని కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. అసలు కేబినెట్ లో ప్రాతినిధ్యం లేని జిల్లాలుగా ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉన్నాయి. అలాంటప్పుడు ఒకే జిల్లా, ఒకే కుటుంబంలో 2 మంత్రి పదవులు ఎలా ఇస్తారంటూ కొందరు నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. వాస్తవానికి బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరే సమయంలోనే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దలు మంత్రి పదవిపై హామీ ఇచ్చారట. భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పకుండా మంత్రి పదవి ఇస్తామని చెప్పారట. అందుకే రాజగోపాల్ రెడ్డి కూడా తనకు గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని పార్టీ పెద్దలను కోరినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా మంత్రి పదవి విషయంలో తగ్గేదే లేదని అంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయినా తనకు తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటున్నారు. తనకు మంత్రి పదవి విషయంలో తన సామాజిక వర్గమే అడ్డొస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా సైతం చేసేందుకు రెడీ అంటున్నారు. తన స్థానంలో ఓ బీసీ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించి మంత్రిని చేసుకుంటానని చెబుతున్నారు. అటు మరో రెడ్డి సామాజిక వర్గం లీడర్ సుదర్శన్ రెడ్డి కూడా తనకు కేబినెట్ బర్త్ కన్ఫర్మ్ అని భావిస్తున్నారు. దాంతో ఏ రెడ్డికి పదవి ఇవ్వాలో తెలియక హైకమాండ్ పెద్దలు డైలమాలో పడ్డారని అంటున్నారు. ఒకవేళ మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి వైపు హైకమాండ్ మొగ్గు చూపితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవచ్చని చెబుతున్నారు. ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి పదవి ఇస్తే ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఆశాభంగం తప్పకపోవచ్చనే చర్చ జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి పదవి విషయమై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. అసెంబ్లీ లాబీలో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడికి మంత్రి పదవిపై తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. కొత్త మంత్రుల విషయంలో తనను ఎవరూ స్పందించలేదన్నారు. తన తమ్ముడికి మంత్రి పదవి వస్తుందన్న విషయం కూడా తనకు తెలియదన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మొత్తంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం చర్చనీయాంశమవుతుంది.